నంద్యాల జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లె, నందికొట్కూరు, డోన్, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 13,89,307 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ శ్రీనివాసులతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. నంద్యాల జిల్లాకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు ఉన్నారు మనతో. నంద్యాల జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, నంద్యాల జిల్లాలో ఎలక్షన్కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో ఇప్పుడు మనం ఎలక్షన్ సంబంధించి మనకు అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి, అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఎంసీసీ సంబంధించి ఇంప్లిమెంట్ కోసం కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కోసం కూడా వేరియస్ కమిటీస్ పనిచేస్తూ ఉన్నాయి. మనం లాస్ట్ 48 అవర్స్లో ఇప్పుడు ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి కూడా మనము అన్ని 144 సెక్షన్ ఇవ్వడం కానీ, డ్రై డే ప్రకటించడం కానీ అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు రైట్ నౌ ఈరోజు 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మన జిల్లాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. పోలింగ్ పార్టీస్ ఆల్రెడీ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీఆర్ ఓపింగ్ బై 1 గంటకల్లా లంచ్ చేసుకుని పోలింగ్ పార్టీస్ అన్ని కూడా వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ బూత్కి వెళ్తాయి. వాళ్ళందరికీ కూడా మేము ఇప్పటికి 2 సార్లు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇచ్చున్నాము. అట్లాగే వారికి సంబంధించిన సదుపాయాల కోసం ఒక వెల్ఫేర్ కిట్ కూడా ఈసారి ఫస్ట్ టైం వాళ్ళకి ఆ యొక్క పోలింగ్ పర్సన్స్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఏ అయితే ఈవీఎంస్ క్యారింగ్ వెహికల్స్ ఉన్నాయో అన్ని వెహికల్స్ కూడా ఈసారి ఫస్ట్ టైం జీపీఎస్ ఫిట్ చేయడం జరిగింది. అది సెక్టర్ ఆఫీస్ కూడా జీపీఎస్ ఫిట్ చేయడం జరిగింది. తహసీల్దార్ వెహికల్స్ కూడా జీపీఎస్ ఫిట్ చేయడం, అంటే ఈవీఎం క్యారింగ్ అని ప్రతి ఒక్క వెహికల్కి కూడా జీపీఎస్ పెడుతున్నాము. అదే మన జిల్లాలో 403 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం ఐడెంటిఫై చేసాం. దానికి సంబంధించి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ సంబంధించి కూడా 338 లొకేషన్స్లో ఉన్నవి ఇవి. వీటికి సంబంధించి మనము మైక్రో అబ్జర్వర్ని కూడా అపాయింట్ చేసుకున్నాము. దాంతోపాటుగా వెబ్ కెమెరాస్ వచ్చి మనకు సీసీ కెమెరాస్ మన జిల్లాలో 1415 పోలింగ్ స్టేషన్స్లో మనం ఆల్మోస్ట్ 83% పోలింగ్ స్టేషన్లో మనం వెబ్కాస్టింగ్ కూడా మనం చేస్తూ ఉన్నాము. సో సఫిషియెంట్ సిబ్బంది ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఉన్నాం కాబట్టి వీఆర్ ఓపింగ్ ఖచ్చితంగా. అట్లాగే లాండ్ ఆర్డర్ సంబంధించి కూడా మనం ఆల్రెడీ అనలైజ్ చేసుకుంటూ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ అగైన్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ వైజ్గా అనలైజ్ చేసుకుంటూ కొంత ట్రబుల్ ఎవరైనా ఉన్న ట్రబుల్ మాంగర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళని కూడా మనం బౌండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అలర్ట్ చేసి ఉన్నాము. అట్లాగే ఈరోజు కానీ రేపు కానీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క నియమావళి సంబంధించి కూడా వాళ్ళతో బోత్ త్రూ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కూడా ఎన్ని మేము వెహికల్స్ పర్మిట్ చేస్తున్నాము, వాళ్ళ యొక్క నియమావళి ఖచ్చితంగా క్లియర్గా చెప్పడం జరిగింది. పోలింగ్ ఏజెంట్స్ కూడా పోలింగ్ స్టేషన్లో ఎట్లా బిహేవ్ చేయాలో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఎలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దానికి అనుగుణంగానే ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేస్తున్నాము. సో ఎనీ ఎవెన్చువాలిటీ వచ్చినా కూడా మేము రెడీగా ఉన్నాము. సో ఖచ్చితంగా మేము వీఆర్ హోపింగ్ రేపు ఎలాంటి ఇష్యూస్ లేకుండా నంద్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నడుస్తాయి. మాక్ పోలింగ్ 7 గంటల లోపే జరగడానికి ఎలాంటి చర్యలు చేపడతాం? సో మనకు ఎలక్షన్ కమిషన్ యొక్క డైరెక్షన్ ప్రకారంగా యాక్చువల్ పోలింగ్ మనకి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి 90 మినిట్స్ బిఫోర్ మాక్ పోల్ స్టార్ట్ కావాలి. సో 5:30కి ఖచ్చితంగా మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా లెవెల్లో పార్లమెంట్ సంబంధించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్కి, అట్లాగే అసెంబ్లీ లెవెల్లో మా ఆర్ఓస్ అందరూ కూడా వాళ్ళ యొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క ఏజెంట్స్కి చెప్పడం జరిగింది. మీ యొక్క పోలింగ్ ఏజెంట్స్ని ఖచ్చితంగా 5:30 కల్లా ఆ పోలింగ్ స్టేషన్స్లో ఉండమని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా సఫిషియెంట్గా మనము ట్రైనింగ్ ఇచ్చున్నాం. ఖచ్చితంగా 5:30కి మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. సో ఈవీఎం మిషన్స్ మీద కూడా సఫిషియెంట్ కేర్ తీసుకుంటున్నాము. సో అక్కడ కూడా ఒక బెల్ ఇంజనీర్స్ కానీ ట్రైన్డ్ సెక్టర్ ఆఫీస్ కానీ ట్రైన్డ్ ఎలక్షన్ సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. సో వీఆర్ రెడీ. సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించడం కూడా జరిగింది. ఎలాంటి హింసాత్మక ఘటన చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కలెక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.